అండి. మనకు బిర్యానీ అంటే ముందు గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా మునక్కాయ బిర్యానీ అయితే చేసుకున్నాము. టేస్ట్ అయితే అస్సలు మాటల్లో చెప్పలేము, అంత బాగుండిందనమాట. పిల్లకాయలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. మన కారం తగ్గ పచ్చిమిరపకాయలు తీసుకొని, ఒక ఎర్రగడ్డ, కొంచెం అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలు, చెక్క మొగ్గ వేసి మిక్సీలో పేస్ట్ లాగా కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేనైతే 4 మునక్కాయలు తీసుకొని మంచిగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకో బాణట్లో దబర పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, మనకు తగినంత ఆయిల్ వేసుకొని మనం బిర్యానీకి వేసుకుంటాము, మసాలా వేసుకుంటామో అవన్నీ జీలకర్ర, చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ పువ్వు, అలాగే బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా ఒక ఎర్రగడ్డ తరిగి వేసుకొని, ఎర్రగడ్డ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టమోటా కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మన పేస్ట్ లాగా ఏదైతే కొట్టి పెట్టుకున్నామో మిక్సీలో అది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసి వేసుకొని దీంట్లోకి పొడి అయితే బిర్యానీ పొడి, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మునక్కాయ మంచిగా నూనెలో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది బిర్యానీ టేస్టు. ఆ తర్వాత నేను వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా పెరుగు కూడా యాడ్ చేశాను. పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకొని మంచిగా తెల్లి ఒక 5-6 నిమిషాలు మంచిగా తెల్లనిచ్చి ఉడకనివ్వాలి. ఎందుకంటే మునక్కాయ ఉడకాలి కాబట్టి మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనకి ఉప్పు అంతా సరిపోయిందో చూసుకొని మనం ఏదైతే రైస్ ఉన్నాయో ఆ రైస్ వేసేసి అలాగే మంట పెద్దది పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసి మళ్ళీ ఇంకోసారి గెంటితో అలా కలిపెట్టేసి చిన్నగా కలిపెట్టుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 10-15 నిమిషాలు వదిలేసామంటే పొడి పొడిలాడుతూ మునక్కాయ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. టేస్ట్ అయితే అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు, అంత బాగుంది. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి నేను గుత్తొంకాయ చేశాను. గుత్తొంకాయ కూడా వీడియో తీశాను, దీనికన్నా లింక్ అయితే ఇస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఆ గుత్తొంకాయకి ఆ మునక్కాయ బిర్యానీకి చాలా కాంబినేషన్ అయితే సూపర్గా ఉండింది. అలాగే వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు మాత్రం ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.